హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే బోనాల్ది సంబంధించిన గ్రూప్ బ్యానర్ ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే నేను మీకు వీడియో అయితే చాలా లెంతీగా అయిపోతుందని మొత్తం ఎడిట్ చేసి జస్ట్ మీకు ఒక బ్యానర్ లాంటిది జస్ట్ మీకు పిఎన్జీ యాడ్ చేసుకోవాలి, ఒక ఫోటో యాడ్ చేసుకోవాలి అంతే. వీడియో మీ ఒక ఫోటో అనేది రెడీ అయిపోతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది, కాకపోతే వీడియో కొంచెం లెంత్ అయిపోతుంది. నేనే మీకు కస్టమైజ్ చేసి ఇచ్చాను. మీకు అన్ని కావాల్సిన లింక్ వచ్చి డిస్క్రిప్షన్ ఉంటుంది. పిక్సార్ట్ ప్రో వర్షన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లింక్ కావాలైనా సరే డిస్క్రిప్షన్ ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి, ఇక్కడ కనిపిస్తుంది ఎడిట్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక చూడండి, నేను ఇచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి. ఈ బ్యాక్గ్రౌండ్స్కి చాలా లెంతీగా అయిపోతుందని నేనే మీకు కస్టమైజ్ చేసి అయితే ఇచ్చాను. సో సింపుల్ ఏం చేస్తారంటే కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న యాడ్ ఫోటో మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఒక పిఎన్జీ అయితే ఇచ్చాను. ఆ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరైతే చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఇక్కడ యారో ఉంది కదా, ఈ యారోని అయితే ఇట్లా అయితే పెట్టుకోండి. సైజ్ అనేది పెరుగుతుంది. సో చూడండి, మనకైతే ఇంత కావాల్సింది సైజు, మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు షాడో దగ్గర వచ్చేసండి, రెండైతే 100 పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ పొజిషన్ దగ్గర వచ్చేసి వర్టికల్ వచ్చేసి 0 పెట్టుకోండి. హారిజాంటల్ కూడా 0 పెట్టుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ అడ్జస్ట్ దగ్గర వచ్చేసండి. అడ్జస్ట్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ చూడండి, ఇక్కడైతే మీకు నచ్చినంత క్వాలిటీ అయితే పెట్టుకోవచ్చు. అడ్జస్ట్ అయితే చేసుకోండి ప్రాపర్గా. అడ్జస్ట్ చేస్తే మీకు లుక్ అనేది కొంచెం మంచిగా వస్తుంది. సో పిఎన్జీ కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇప్పుడైతే నేనైతే ఇక్కడైతే యాడ్ ఫోటో మీద అయితే వచ్చేస్తున్నాను. సో చూడండి, నేనైతే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటోకి అయితే ఎలా సర్కిల్లో చేసుకోవాలంటే, సో చూడండి, మనం ఫోటో తీసుకున్న ఒక ఆప్షన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇలా ఉన్నాక ఏం చేస్తారంటే షేప్ దగ్గర క్లిక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి షేప్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ సర్కిల్ ఉంటుంది. మీకు ఎంత కావాలంటే అంత జూమ్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూడండి, నేను చూపిస్తాను. సో ఇలా వచ్చింది కదా, ఈ ఫేస్ని అయితే ఏం చేస్తారంటే ఇలా యాడ్ ఉంటుంది. సో మీకు ఎంత కావాలంటే అంత సైజ్ అయితే పెంచుకోవచ్చు. కొంచెం కిందికి స్క్రోల్ చేసుకోండి. చూడండి, ఒక లైన్లో అనేది ఈక్వల్గా అయితే వస్తుంది. కావాలంటే సైజ్ చిన్నగా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు చాలా బాగుంటుంది, ఎందుకంటే సర్కిల్లో ఇలాంటి గ్రూప్ బ్యానర్ ఎడిటింగ్ అయితే ఇలా సైజ్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే షాడో దగ్గర క్లిక్ చేసుకోండి. ఇక్కడ పొజిషన్ కూడా 0 పెట్టుకోండి. ఇక్కడ హారిజాంటల్ కూడా 0 పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు అడ్జస్ట్ దగ్గర వచ్చేసేయండి. మీకు కొంచెం లుక్ అనేది బాగుంటుంది. సో ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే పైన కనిపిస్తున్న టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సైడ్కి లాస్ట్కి మీకు బార్డర్ ఆప్షన్ ఉంటుంది కదా, బార్డర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న మీకు ఎంత బార్డర్ కావాలైతే అంత పెట్టుకోవచ్చు. చూడండి, మీకు ఎంత బార్డర్ కావాలంటే అంత బార్డర్ అయితే పెట్టుకోవచ్చు మీరు. ఇన్ కేసు మీకు ఎడిటింగ్ నచ్చితే యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎఫెక్ట్స్ దగ్గర అయితే వచ్చేసండి. మీకు ఎఫెక్ట్స్లో ఎటువంటైనా చూడండి, నేనైతే రీసెంట్గా ఇక్కడ చాలా ఇక్కడ చూడండి సాచురేషన్ దగ్గర వచ్చేసాక మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. అడ్జస్ట్ చూడండి, లుక్ అనేది బాగుంటుంది. సో ఇదే ఫొటోస్ని అయితే ఈ విధంగా చాలా రకాలుగా అయితే మీరు ఇక్కడైతే మీకు ఎన్ని కావాలంటే అన్ని ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం మనకి పెద్దగా కొంచెం మంచి లుక్ అనిపించాలంటే పెద్దగా అయితే పెట్టుకోండి. ఇది చూడండి, నేనైతే ఇదే ఫోటోని మళ్ళీ పెట్టుకుంటాను రిపీట్గా, ఎందుకంటే నేను ఇంకా ఇక్కడైతే 3 ఫొటోస్ అయితే నేను మీకు డెమో అయితే చూసారు కదా, 3 ఫొటోస్ ఉంటాయి. సో కాకపోతే నేను ఎగ్జాంపుల్కి అయితే నేను ఎలా ఎడిట్ చేసుకోవాలనేది మీకైతే చూపిస్తున్నాను. సో మీరు అదే ఫోటో మళ్ళీ పెట్టుకోండి. యాడ్ ఫోటో దగ్గర వచ్చేసేయండి. మళ్ళీ అదే ఫోటో తీసుకున్నాక ఇప్పుడు సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే షేప్ అయితే తీసుకోండి. షేప్ దగ్గర తీసుకున్నాక కరెక్ట్ అయితే మనకైతే ఈక్వల్గా అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం కిందికి అయితే చేసుకోండి. ఈక్వల్ లైన్లో అయితే వచ్చేసింది అనమాట. ఇట్లా బ్లూ డాట్స్ వస్తే మనకైతే కరెక్ట్ లైన్లో వస్తున్నట్టు. సో కొంచెం పైకి అయితే ఇలా అయితే స్క్రోల్ కొంచెం ఇలా డ్రాగ్ చేసుకోండి.
సో ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం కిందికి చూడండి, ఈక్వల్ లైన్లో అయితే మనకు ఇలా వస్తే బ్లూ కలర్ డాట్స్ వస్తే మనకైతే ఈక్వల్గా వస్తున్నట్టు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే షాడో దగ్గర క్లిక్ చేసుకోండి, 2 అయితే హార్డ్నెస్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు 0 పెట్టుకోండి ఇది కూడా. సో మనకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. లక్కీగా అయితే మీరైతే ట్రై చేసుకోండి, బాగుంటుంది. బార్డర్ పెట్టుకోండి, ఇంకా బార్డర్ కొంచెం లుక్ అనేది వస్తుంది. సో దీనికి కూడా 25 పెట్టుకుందాం. సో చూడండి, వీలుంటే ఎడిటింగ్ అయితే ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక లైన్లో అయితే పర్ఫెక్ట్ అయితే వచ్చింది. ఇలా అయితే మీ యొక్క ఫొటోస్తో అయితే పెట్టుకోండి. మొత్తం అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే టిక్ మార్క్ ఉంటుంది, టిక్ దగ్గర టిక్ మార్క్కి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే నేనైతే మీకు శాంపుల్గా అయితే చూపెట్టాను. ఎడిటింగ్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. వీలుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అలానే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి ఏఐ ఎన్హాన్స్ ఉంటుంది. ఈ ఎన్హాన్స్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు 4K HD క్వాలిటీలో వచ్చేస్తుంది. మరింత ఇన్ఫర్మేషన్ టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.